ఇట్లాంటి సందర్భంలో కమిట్మెంట్ ఇప్పుడు కాస్త ఎక్కువ చూస్తారు. ఎడ్యుకేటెడ్ ఆలోచన చాలా సీరియస్గా ఉంటుంది. ఎడ్యుకేటెడ్ని నువ్వు కన్విన్స్ చేయాలంటే నువ్వు చెప్పే మాట జెన్యూన్, ఇదిగో ఇవి నీ రిసోర్సెస్ అని చెప్పగలగాలి. బేసిక్గా ఇప్పుడు ఈవిడ చెప్పేటటువంటిది అందరికీ విద్య. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీలో ఉచిత విద్య ఎప్పటి నుంచినో ఉంది. ఇప్పటికి కూడా ఉంది. అయితే ఈమె చెప్తున్నది ఒక మాట మీరు గుర్తు తెచ్చుకుంటే, నన్ను మొదట్లో మీరు డిబేట్ చేసినటువంటి సందర్భంలో హైదరాబాద్లో మనం ట్యాంక్ బండ్ దగ్గర కూర్చుని మాట్లాడేటటువంటి సందర్భంలో మాటలు నేనేమైతే చెప్పానో ఎవరికైనా దమ్ముంటే చెయ్యాలి అన్న పాయింట్లే ఇప్పుడు ఆవిడ చెప్తోంది. ఏంటది? ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ ని జాతీయం చేయటం. ఇది వరకు ప్రైవేట్ టూరిస్ట్ బస్సులు ఉండే, ఇదే ప్రైవేట్ బస్సులు, సిటీ బస్సులు జాతీయం చేశారు. జాతీయం చేసి ఆర్టీసీ అన్నటువంటిది ఏపీఎస్ఆర్టీసీ అన్న పేరుతో నడిపారు. సక్సెస్ అయింది కదా, ఫెయిల్ అవ్వలేదుగా. అలాగా నువ్వు ఎడ్యుకేషన్ చెయ్యాలి. అలాగని గవర్నమెంట్ నమ్మరు జనం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ని లేబర్ తప్ప, అది కూడా డబ్బులు లేని లేబర్ తప్ప ఎవరు నమ్మట్లా. ఈవెన్ డబ్బులు లేని లేబర్ కూడా గతి లేదు కాబట్టి చదివిస్తున్నారు. బికాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడో నాశనం చేసేసాం మనం కావాలని. ఎందుకంటే ఎప్పుడైతే